బాహుబలి ఫస్ట్ పార్ట్ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ ప్రమోషన్స్ లా ప్రభాస్ మస్తు యాక్టివ్ గుండు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ తోటి గ్లోబల్ లెవెల్ లా ప్రభాస్ పేరు మారుమోగుతుంది. ఇక ఈ బుజ్జిగాడితో సినిమాలు నిర్మిస్తేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్లే కాదు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలా ప్రభాస్ బాలీవుడ్ నుంచి మస్తు ఆఫర్లు వస్తున్నమాట నిజమే అని చెప్పిండు. అంతేకాదు హిందీ ఫిలిం ఇండస్ట్రీలో లెగ్వెడతందుకు ఎసొంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పిండు. ఇప్పటికే ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ కూడా వచ్చిందని చెప్పిండు. అయితే బాహుబలి డబ్బింగ్ తో నార్త్ ఇండియన్స్ కు ప్రభాస్ మస్తు నజదీక్ అయిండు. ఇప్పటిదాకా సౌత్ నుంచి నార్త్ కు పోయిన కమల్ హాసన్, రజనీకాంత్ వంటి లెజెండ్స్ కూడా బాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరో లెక్క నిలదొక్కుకోలేకపోయినరు. అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ తప్పించి పూర్తి స్థాయి హీరో లెక్క రాణించలేకపోయినరు. ఇక ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, రీసెంట్ గా జంజీర్ తో రామ్ చరణ్ కూడా అక్కడ గెస్ట్ అపీరియన్స్ తప్పించి పూర్తి స్థాయి అపీరియన్స్ తో మెప్పించలేకపోయినరు. ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డ్ ను ప్రభాస్ చేంజ్ చేసి బాలీవుడ్ లో బ్యాండ్ బజాయిస్తాడా లేకుంటే పైన చెప్పిన హీరో లెక్కనే సొంత భాషకే పరిమితమైతాడా అన్నది తెలవాలి అంటే ఇంకొన్ని దినాలు వెయిట్ చేయాల్సిందే.